ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం రాజకీయంగా దుమారం రేపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాన అంశంగా మారిన ఈ బ్యారేజీపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోని గొప్ప ప్రాజెక్టు కట్టామని ప్రచారం చేసుకున్న అప్పటి సీఎం కేసీఆర్ ఇప్పుడు దాని మాట ఎత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణతో గత ప్రభుత్వాన్ని ఇరకటంలో పెడుతుంది. సీఎం రేవంత్ బృందం తాజా సందర్శన ఈ నేపథ్యంలో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి బ్యారేజ్ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో దాంట్లో 3 పిల్లర్స్ కుంగిపోయి ఒక రాజకీయంగా ఒక కుదిపినటువంటి రాష్ట్రాన్ని ఒక రాజకీయ కుదుపుకు గురి చేసినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాము. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 19, 20, 21 పిల్లర్ వద్ద కుంగింది. దీన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. అలా గొప్పగా ప్రచారం చేసుకుంది. దాదాపు 95,000 వ్యయం చేసింది ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు. మొత్తం మీద 1,20,000 పైచీలకు అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 95,000 కోట్లు ఖర్చయ్యాయి. ఖర్చయిన తర్వాత కొన్నాళ్ళకే ఇది నిర్మాణమైన కొన్నాళ్ళకే ఇది కుంగిపోవడం అనేది చాలా దీనిపైన ఒక పెద్ద రాద్ధాంతము రాజకీయ రాద్ధాంతం మొదలైంది. ఇది నాణ్యత లోపం వల్లే ఇది జరిగింది. దీంట్లో వేలాది రూపాయలు అప్పట్లో ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వము పెద్దలు వేలాది కోట్లు కాజేశారు. దానివల్లే ఈ నాణ్యత లోపం వల్లే ఈ పరిస్థితి జరిగింది. ప్రజాధనం అంతా వృధా అయిందని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ప్రధానంగా ప్రచారం చేశాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఎప్పుడైతే ఎన్నికలలో మొదలైనటువంటి ఈ ప్రచారం కావచ్చు ఎన్నికల్లో మొదలైనటువంటి ఈ ప్రతి విమర్శలు ఇప్పటికి కూడా ఈ మేడిగడ్డ బ్యారేజ్పై చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయం అంతా ఒక మాటలో చెప్పాలంటే మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ కాళేశ్వరం చుట్టే తిరుగుతున్న పరిస్థితి. గతంలో డిస్కవరీ ఛానల్లో గొప్పగా ప్రచారమైనటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ గురించి ప్రపంచమంతటికి తెలిసింది. ప్రపంచమంతా గొప్పగా ప్రచారం జరిగింది. ప్రపంచమంతా దీని గురించి తెలిసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు మరొక అదే బ్యారేజు వివాదంలో చిక్కుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. తాజాగా శాసనసభ సమావేశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయడము, దీన్ని చూసేందుకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించడము అనేది జరుగుతూ ఉంది. గతంలోనే అంటే ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిగింది. దాని నివేదిక కూడా రావడం జరిగింది ప్రభుత్వానికి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పరిస్థితుల్లో ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏంటి, ఎందుకు, ఎవరు బాధ్యులు, దీనికి ఎవరు బాధ్యత వహించాలనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అందులో ఈ విచారణ జరుగుతూ దీనిపైన ప్రభుత్వం వివిధ రకాలుగా దీంట్లో దోషులను పట్టుకోవాలి, దీంట్లో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని చేస్తున్న క్రమంలోనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాలను కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది అన్న అంశాన్ని తెర మీదకి తేవడము, ఈ అంశాలు నదీ జలాల అంశం మరొకసారి మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇది గోదావరి నది. ఈ గోదావరి నది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో అంబటిపల్లి వద్ద నిర్మించినటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్. ఇది మేడిగడ్డ బ్యారేజ్లో మనం చూసుకున్నట్లయితే 19, 20, 21 పిల్లర్లు కుంగినాయని నిపుణులు గుర్తించారు. దానిపైనే ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ బ్యారేజ్ నది ప్రవహిస్తున్న సమయంలో నీటిని మళ్లించి వివిధ రిజర్వాయర్లకు నిల్వ చేసుకునే ఒక సదుపాయం కోసం ఈ బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఈ బ్యారేజీ నుంచి మొదటి నుంచి కూడా ఈ బ్యారేజీ నిర్మాణం కావచ్చు, డిజైన్ విషయంలో కావచ్చు వివాదం జరుగుతూనే ఉంది. రీడిజైన్ చేయడం ముందు ప్రణాళికలో భాగంగా గతంలో ప్రభుత్వాలు కాంగ్రెస్ హయాంలో దీన్ని
ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ సుజల స్రవంతి అనే ఒక ప్రాజెక్టును తలపెట్టారు. అప్పట్లో 38,000 కోట్లతోనే దీన్ని అంచనా వ్యయంతో చేయాలని ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత డిజైన్లన్నీ మార్చి అప్పటి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పరిపాలన వచ్చాక, తెలంగాణ వచ్చాక దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం మొదలైంది. అప్పటి నుంచి దీని మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత అప్పటి సీఎం ఆ విమర్శలను పరిగణలోకి తీసుకోలేదు, ఎవరి సలహా పట్టించుకోలేదు అన్న ఒక విమర్శ ఉంది. ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆ అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. అంతా తన సొంత ఆలోచనతోటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించారు అనే ఒక అపవాదు, విమర్శ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగిపోవడంతో అది ఎంత గొప్పగా ప్రచారం జరిగిందో అంత దాని లోపాలంతా బయటపడడంతో అంత ఎక్కువగా దుష్ప్రచారం కావచ్చు, అంత ఎక్కువగా నెగటివ్ ప్రచారం కావడం జరుగుతున్న పరిస్థితి. అయితే దీన్ని ఒప్పుకోకపోవడంతో అప్పటి ప్రభుత్వము దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం కాకుండా దాన్ని మరిపించే స్థాయిలో ప్రయత్నాలు చేయడంతో ఇప్పుడు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అందరికీ చూపించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూపించాలనే ఒక ప్రణాళికలో భాగంగా, ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు మొత్తం ప్రజాప్రతినిధులను ఆహ్వానించింది, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను. అయితే దాంట్లో బీఆర్ఎస్ రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రావడానికి నిరాకరించడం జరిగింది. అసెంబ్లీ ముఖంగానే వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. అలాగే కేవలం ఇప్పుడు కొంతమంది ఎంఐఎం నేతలు, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎం అలాగే మంత్రులు బృందంగా ఏర్పడి ఇక్కడికి సందర్శించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరొకసారి మేడిగడ్డ బ్యారేజు వార్తల్లోకి ఎక్కిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పలు రకాల విచారణలు కొనసాగుతున్న పరిస్థితిలో ఇక ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ఈ మేడిగడ్డ బ్యారేజు? దాదాపు వేలాది కోట్ల ప్రజాధనంతో ఏర్పడ్డ ఈ మేడిగడ్డ బ్యారేజ్ భవిష్యత్ ఏంది? ఇక ముందు దీన్ని దిద్దుబాటు సాధ్యమవుతుందా కాదా అనే అనేకమైన ప్రశ్నలు నిపుణులను ఆందోళనలో పడేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.